డబ్బు అందుబాటులో లేనప్పుడు మొబైల్ యాప్ ద్వారానే అన్ని రకాల చెల్లింపులు చేయవచ్చని బ్యాంకర్లు అంటున్నారు. బిల్లుల చెల్లింపునకు స్మార్ట్ ఫోనే ఉండాల్సిన అవసరం లేదని, సాధారణ ఫోన్తోనే అన్ని రకాల చెల్లింపులు చేయవచ్చని చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. నగదు రహిత లావాదేవీలను పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ మొదలుపెట్టింది. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలందరూ అలాగే ఉద్యోగులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో తమ కుటుంబ అలాగే వ్యక్తిగత అవసరాలకు చెందినటువంటి బిల్లులను ఎలా చెల్లించాలన్న దాని మీద ఉద్యోగులకు ఒక ట్రైనింగ్ క్యాంపును ఈరోజు సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్యాంపులో హాజరైనటువంటి ఉద్యోగులు తమ బిల్లులను ఏ విధంగా చెల్లించాలంటే మొబైల్ ద్వారానే మొబైల్ ఫోన్ను వాడుతూ అందులో యాప్లు డౌన్లోడ్ చేయడం ద్వారా తమను క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలన్న దాని మీద ప్రధానంగా ఉద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. తెలంగాణ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగులందరూ కూడా తమ సెల్ ఫోన్ వాడటం ద్వారా ఏ విధంగా బిల్లులు చెల్లించాలి, అలాగే సెల్ ఫోన్తో మొబైల్స్ క్యాష్లెస్ సేవలు ఎలా అందించాలన్న దాని మీద ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం చొరవ పెట్టినట్లు కనిపిస్తుంది. సార్, మీరు చెప్పండి, ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? Basically, we are promoting this cashless. What are the various avenues available for the cashless digital modes? Evaitunayo. For instance, in the ICICI context, we are offering all the digital modes, and we have pioneered this digital mode in Akodhara village in Gujarat, because we were the first people to make that entire village cashless. Today, even 10 rupees chip packet, if somebody buys from a grocery, he need not have to carry the cash. He can simply through an SMS, that too not a smartphone, normal plain vanilla phone to kuda 10 rupees transfer cheyochu, and without major cost. So that is becoming a model today. Akodhara is becoming a talking point everywhere where these cashless transactions are promoted. అంటే మీరు సచివాలయ ఉద్యోగం మీరు ఉన్నారు కదా, మీరు వాడుతున్నారా? వాడుతున్నాం. అసలు ఈ మెయిన్ ఈరోజు పెట్టింది ఏంటంటే మా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావు గారు, సెక్రటరీ అయ్యప్ప సుల్తానియా గారు, మన సిఎస్ ఏంటంటే ఇప్పుడు ఈ స్మార్ట్ మెయిన్ చాలామందికి మన ప్రజల్లో కానీ మా ఉద్యోగస్తుల్లో కానీ ఇదేంటంటే ఓన్లీ స్మార్ట్ ఫోన్లో వైఫై లేదా డేటా కనెక్షన్ 3G డేటా ఉంటేనే మనం పే చేయగలుగుతాం. అలాగే ఏం కాదు, వితౌట్ స్మార్ట్ ఫోన్ మామూలు ఆర్డినరీ ఫోన్తో కూడా చూపించాం కదా మనకి. *999 కొట్టి హ్యాష్ కొట్టి అక్కడ నుంచి ప్రతి చిన్న అమౌంట్ కూడా వీ కెన్ పే. సో దానికంచి మేమంటే మెయిన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని పిలిచాము. వాళ్ళంతా డెమో ఇచ్చారు, ఉద్యోగులంతా కూడా చూశారు. వీఆర్ ఫీల్ వెరీ హ్యాపీ. తెలంగాణ ప్రభుత్వం కూడా స్వయంగా ఒక యాప్ను తెచ్చే ఉద్దేశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక నగదు రహిత పేమెంట్లను పెంపొందించేందుకు అందరూ సిద్ధం కావాలని ప్రభుత్వం చెబుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమణతో కలిసి శ్రీకాంత్, సాక్షి టీవీ, హైదరాబాద్.